హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ఆర్ ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే చికెన్ బిర్యానీని చాలా టేస్టీగా స్పైసీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో మీ అందరికీ నచ్చినట్టు మీకు నచ్చినట్టుగా రెస్టారెంట్ స్టైల్లో మీరు ఈ బిర్యానీ చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్గా మీరు ఇంట్లోనే ఈ చికెన్ బిర్యానీని చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, సో అందుకే ఈ కలర్లో ఉంది. బిర్యానీ ఎలా చేసుకోవాలో ఏమేమి కావాలో చూద్దాం. ఇలా చేసుకోవడం వల్ల మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా ఈ బిర్యానీ నచ్చుతుంది. సో ఈ చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. సో చికెన్ బిర్యానీ చేయడానికి నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ మీరు చికెన్ని నీట్గా కడుక్కోండి. కడిగి పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోవడానికి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఒక 2 లేదా 3 తీసుకోండి. అలాగే ఒక 2 లేదా 3 స్పూన్ల కర్డ్ తీసుకోండి. కొత్తిమీర 3 లేదా 4 మిరపకాయలు తీసుకోండి. అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి. పుదీనా కూడా చాప్ చేసి పెట్టుకోండి. అలాగే ఇక్కడ చూస్తారు కదండి, లవంగాలు, యాలకులు, పువ్వు, సాజీరా, బగారా సామాన్ పెట్టుకోండి. అలాగే వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ నేను 3 నిమ్మకాయలు తీసుకొని రసం చేసి పెట్టుకున్నాను. అలాగే బగారా ఆకు కూడా వేసుకోండి. తర్వాత సో చికెన్ని నేను 1 kg చికెన్ తీసుకున్నాను. 2 kgs రైస్ 2 kgs కాదు, 1.5 kg రైస్ తీసుకున్నాను. యాక్చువల్గా 2 kgs అనుకున్నాను, బట్ ఏంటంటే 1.5 kg రైస్ తీసుకున్నాను అనమాట. సో ఈ చికెన్కి ఫస్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేయండి. తర్వాత 1 kg కదా, మీ టేస్ట్కి సరిపడా, అంటే మీ ఇంట్లో కారపొడి టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. తర్వాత పసుపు వేస్తున్నాను నేను. సాల్ట్ యాడ్ చేసుకోండి. సో బిర్యానీలో ఏంటంటే సాల్ట్ ఫస్ట్ యాడ్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే కారం ఉప్పు అనేది మనకి పీస్కి మంచిగా పడుతుంది అనమాట. అండ్ తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నార్మల్గా మనం కర్రీలో వేసుకునే పేస్ట్ కంటే ఇందులో కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. సో తర్వాత పచ్చి ధనియాల పొడి వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోండి. సో ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా, సో అది యాడ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే కర్డ్ తీసుకోండి. కర్డ్ ఒక 2 లేక 3 స్పూన్లు మీరు అక్కడ చూస్తున్న స్పూన్ క్వాంటిటీలో మీరు యాడ్ చేసుకోండి. సో నేను ఇందాక లెమన్ జ్యూస్ చేసి పెట్టుకున్నాను కదా, సో దీన్ని సీడ్స్ రాకుండా వేస్తున్నాను అనమాట. సో ఇవన్నిటిని కూడా మీరు మంచిగా కలిపి పెట్టుకోవాలన్నమాట. సో దీంట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్, పసుపు అన్నీ వేసుకోండి. తర్వాత ఏంటంటే మనం ఇందాక చూపించాను కదా, లవంగాలు, యాలకులు, అవన్నీ కూడా మేము ఆల్రెడీ గరం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వీటిని డైరెక్ట్ వేస్తున్నాం అనమాట. సో మీరు వీటిని డైరెక్ట్ వేసుకోండి. వీడియోలో చూపించిన అన్నీ కాకుండా కొన్ని ఏంటంటే దీంట్లో కలుపుకోవాలి, కొన్ని మళ్ళీ మనం రైస్కి ప్రిపేర్ చేస్తాం కదా వాటర్, దాంట్లో వేసుకోవాలన్నమాట. సో కొన్ని మాత్రమే దీంట్లో వేసుకోండి, కొన్ని రైస్లో కూడా ఉంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో కొన్ని వేసాను ఆల్రెడీ. తర్వాత ఇవి ఏంటంటే రైస్ కోసం ఉంచుకున్నాను అనమాట. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ని మంచిగా కలుపుకోండి. అన్ని పీసెస్కి మనం వేసినవన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపి పెట్టుకోండి. సో నీట్గా అన్నీ కలిపిన తర్వాత ఒక 30-35 మినిట్స్ లేకపోతే 1 అవర్, ఎంత ఎక్కువసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత టేస్టీ ఉంటుందన్నమాట. సో అంటే మనం వేసిన అవన్నీ కూడా ఏంటంటే పీసెస్కి మంచిగా పడతాయి అన్నమాట. సో ఇలా పెట్టుకొని ఇలా కలిపిన తర్వాత కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత నేను రైస్ కడుగుతున్నాను. సో ఫస్ట్ ఏంటంటే 1.5 kg రైస్ తీసుకోండి. మన ఇష్టం. కొందరు ఏంటంటే 1 kg చికెన్కి 2 kgs రైస్ కూడా వేసుకుంటారు. సో ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను.
సో ఇలా ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. తర్వాత సో రైస్ కోసం నేను వాటర్ పెట్టాను అనమాట. సో వాటర్ ఇంత అని ఏం లేదండి. సో మనం వాటర్ ఎన్నైనా తీసుకోవచ్చు. సో వాటర్లో మనము ఇందాక మనము మిగిల్చినవన్నీ కూడా లవంగాలు, యాలకులు, బగారా సామాన్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు దీంట్లో వేసుకోండి. సో అన్నీ కూడా దీంట్లో వేసుకున్న తర్వాత సో దీంట్లో కొంచెం మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కాదు, ఎక్కువనే యాడ్ చేసుకోండి. తర్వాత ఇంకా చూసారు కదా, ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మసాలా ఉంటుంది. సో కొంచెం మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కూడా వేసుకోవాలి, వాటర్లో కూడా, అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీకి మనకి ఎక్కువనే పడుతుంది. సో ఎక్కువనే వేసుకుంటే, ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా అంత టేస్టీ ఉంటుంది అనమాట. సో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి దీంట్లోనే. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ మీకు 1 స్పూన్ యాడ్ చేసి 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ టేస్ట్ చూసుకోండి. సో ఎక్కువనే పడుతుంది సాల్ట్ కూడా. తర్వాత మనకి చికెన్ మసాలా బయట అవైలబుల్ ఉంటాయి చూడండి. సో ఆ చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. లేకపోతే నార్మల్గా ఏదైనా మీకు ఏది నచ్చుతుందో చికెన్ మసాలా రెగ్యులర్గా మీరు ఏదైతే వాడతారో అది వేసుకోండి. సో దాన్ని మీరు ఇందాక మనం చికెన్లో కూడా కలుపుకోవాలన్నమాట. సో అది ఇష్టం, మనం అందులో కలుపుకుంటే ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి, లేకపోతే దీంట్లో ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో తర్వాత ఏంటంటే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిని మనము మన బౌల్కి ఇలా కింద ఇట్లా మొత్తం అంచున పెట్టుకోవాలన్నమాట. సో తర్వాత ఏంటంటే మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, సో దాన్ని మనం కింద మొత్తం ఈవెన్గా పెట్టుకోవాలండి. సో చూసారు కదా, ఇలా మంచిగా పెట్టుకున్న తర్వాత దీంట్లో మనము ఇందాక వాటర్ పెట్టినాం కదా, వాటర్లో సో ఇలా చికెన్ని మంచిగా పెట్టుకోండి. తర్వాత సో ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత అంటే కొందరు ఏంటంటే మనం రైస్ పెట్టిన తర్వాత రైస్ పైన కూడా వేస్తారు. కాకపోతే ఏంటంటే ఇలా మొత్తం కింద పెట్టడం వల్ల ఏంటంటే మన చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట. మళ్ళీ ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలాగే పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటేనే చికెన్ అనేది మంచిగా ఉడికి మనం కలిపి పెట్టుకున్న వాటి ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్లోకి వస్తాయి అన్నమాట. సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం రైస్ చూసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఇందాక మిరపకాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవన్నింటిని కూడా ఇలా యాడ్ చేసుకోండి. అంటే డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో బ్రౌన్ ఆనియన్స్ కాకుండా మనం ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం రైస్లో కూడా తీసి పెట్టండి. తర్వాత మనము ఇందాక వాటర్ పెట్టాం కదా, సో అవన్నీ కూడా ఇలా బాయిల్ అయిన తర్వాత, అంటే ఇలా బాయిల్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత రైస్ మనకి 80% అంటే 70 to 80% కుక్ అయిన తర్వాత మనం తీసేయాలన్నమాట. సో ఈ వాటర్ అన్నీ వంపేసుకోవాలి. సో మనము చూసుకోవాలి 80% ఉడికిందా లేదా అనేసి మనం చూసుకోవాలి. లేకపోతే గట్టిగా కావచ్చు, లేకపోతే కొంచెం ఎక్కువ ఉడికితే ఏంటంటే మెత్తగా కావచ్చు. సో అలా కాకుండా మనం చూసుకుంటూ రైస్ని ఇలా ఉడికించుకోవాలన్నమాట. సో ఉడికించుకున్న తర్వాత ఇలా జల్లీ బౌల్ ఉంటుంది కదా, సో దాంట్లో మనం రైస్ని ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అన్నీ కూడా లేకుండా డ్రై అవుతుంది రైస్. సో మనం వాటర్ ఏం లేకుండా వేసుకోవాలన్నమాట.
సో తర్వాత ఈ రైస్ ఉంటుంది కదా, సో ఈ వాటర్ అంతా ఏం లేకుండా కూడా చేసుకున్న తర్వాత రైస్ని ఇందాక మనము పెట్టుకున్న కర్రీ పెట్టుకున్న చికెన్ పెట్టుకున్న బౌల్ ఉంది కదా, సో ఆ బౌల్లో ఈ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. మంచిగా లేయర్స్ లాగా రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనం రైస్ అనేది బాగా కుక్ అయిందా లేదా అనేసి ఫస్టే చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఉడికిపోయినా కూడా మనకు మెత్తగా అవుతుంది. అలాగే మొత్తంకి ఉడకకుండా కూడా ఉంటే అన్నం అనేది సరిగ్గా ఉడకదనమాట. సో కొంచెం మంచిగా 70-80% అలా ఉడికిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట, మంచిగా ఉడుకుతుంది. సో ఇలా రైస్ పెట్టుకోవాలన్నమాట. సో మనం వాటర్ ఏం లేకుండా చేసుకొని ఇలా రైస్ పెట్టుకున్న తర్వాత ఇందాక మనం పుదీనా కొత్తిమీరలో కొంచెము మిగిల్చాము కదా, సో దాన్ని పైన ఇలా వేసుకోవాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత పైన మనం ఇందాక వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సో వీటిని కూడా ఇలా పైన వేసుకోవాలన్నమాట. కంపల్సరీ బ్రౌన్ ఆనియన్స్ వల్లనే టేస్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఉంటే మాత్రం డెఫినెట్గా యాడ్ చేసుకోండి. సో దానివల్ల కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో అంటే మనకి డిఫరెంట్ టేస్ట్ అంటే బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత ఏంటంటే దానికి మనం ఏ బౌల్లో తీసుకున్నా ఆ బౌల్కి సరిపడా పైన క్యాప్ తీసుకొని దాన్ని కరెక్ట్గా మనకి బౌల్కి సరిపడా అంటే లోపల ఉన్న ఆవిరి పోకుండా కరెక్ట్ క్యాప్ని తీసుకొని తర్వాత ఏంటంటే పైన కొంచెం ఇలా మనం ఇలా అంటే గట్టిగా ఉండడానికి ఇలాంటివి బరువైన ఐటమ్స్ పెడితే అయిపోతుంది. సో తర్వాత చూసారు కదండి, బిర్యానీ అయిపోయింది. ఒక 30 మినిట్స్ వరకు పెట్టుకోవాలన్నమాట. సో మెయిన్ ఏంటంటే కింద మనము చపాతీ చేసే పెనం ఉంటుంది కదా, సో అది పెట్టుకోవాలన్నమాట. సో 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఏంటంటే మీడియం లోగా పెట్టుకోవాలి. సో చూసారు కదండి బిర్యానీ ఎంత బాగుందో. సో కరెక్ట్గా మేము ఎలా అయితే అనుకున్నామో అలాగే కుక్ అయిందనమాట. సో దీన్ని వెంటనే మనము అయిన తర్వాత వెంటనే మనము అంటే కలపొద్దు అనమాట. సో కొంచెం మనం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లేకపోతే ఒక టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూడా అలాగే ఉంచి తర్వాత కొంచెము చల్లగా అయిన తర్వాత కలుపుకోవాలి. వేడివేడి కలపడం వల్ల ఏంటంటే మన బిర్యానీ అనేది ముక్కలుగా అయిపోతుంది, చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది అనమాట. రైస్ మధ్యలోకి కట్ అవుతుంది. సో అందుకని మనము కొంచెం లేట్గా కలుపుకోవాలన్నమాట. సో చూసారు కదండి ఎంత అంటే మీకు చూస్తూనే అర్థమైపోతుంది.